నేను మీకోసం ఈరోజు ఒక ఏన్షియంట్ హెర్బల్ హెయిర్ ఆయిల్ చూపించబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను 120 ఇయర్స్ ఉన్న ఆమె దగ్గర నేర్చుకున్నాను. దీనికోసం మనకు ఫస్ట్ కావాల్సినవి రావి ఆకులు, తమలపాకులు, శంకు పువ్వుల ఆకులు, మైదాకు, గరిక, పుదీనా, నిమ్మకాయ ఆకులు, అలోవేరా, దాని పక్కకు ఉన్నది క్యాస్టర్ ఆయిల్, కరివేపాకు. అదంతా లేత ఆకండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి పెట్టుకున్న అందులోని లేత జామకాయ ఆకు, సపోటా ఆకు, లేత నిమ్మకాయ ఆకు, లేత వేపాకు ఉంది, పత్రి ఆకు, మల్లెపూల ఆకులు, అవి మందారం పువ్వుల ఆకులు, మందారం పువ్వులు, తిప్పతిగ ఆకులు అంటారు కదా, తిప్పతిగ ఆకులు, తులసి ఆకులు, వటివేరు, డ్రై ఆమ్లా అంటే డ్రై ఉసిరికాయ, మెంతులు, కర్పూరం, ఉల్లిపాయ, కలోంజి, సబ్జా, వేపాకు, సీతాఫలాకు, ఉసిరికాయ ఆకు, జామకాయ ఆకులు అన్నీ లేతవే, లేత మామిడి ఆకులు అండి ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్న దాని తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1 లీటర్ ఆయిల్ వేసుకున్నా. మందారం ఆకులు, వేపాకులు, రావి ఆకులు అన్నీ వేసుకున్నాను. అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. దాంట్లో ఆకులలో ఉండే పచ్చితనం పోయేంత వరకు ఫ్రై అవుతాయి. ఆ లీవ్స్లో ఉంటే ఆ ఆకులో ఉన్న పవర్ అంతా ఆయిల్కి పట్టుకుంటుంది. నెక్స్ట్ మనం యూట్యూబ్లో ఎక్కడా లేని, ఎవరు కూడా చెప్పని ఇంపార్టెంట్ ఆకుల గురించి సీక్రెట్స్ మాట్లాడుకుందాము. మామిడి ఆకులు, రావ ఆకులు, బిల్వపత్రి, గరిక, శంకుపూల ఆకులు ఇవన్నీ మన స్కాల్ప్లో రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. అట్లా ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ తమలపాకుల వల్ల ఎవరికైనా జలుబు చేస్తే కూడా ఈ ఆయిల్ పెట్టుకుంటే జలుబు తగ్గుతుంది. జామకాయ ఆకుల వల్ల, వేపాకుల వల్ల, తులసి ఆకుల వల్ల, నిమ్మకాయ ఆకుల వల్ల, ఇవన్నిటి వల్ల మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. ఈ దేవతా వృక్షాలు అంటారు కదా, బిల్వపత్రి ఆకు, శంకుపూల ఆకులు, ఇవన్నీ మన లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఒక క్లాత్లో మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ ఆకులన్నీ పొడిలాగా అవుతాయి అన్నమాట. అవన్నీ మనం స్క్రబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్క్రబ్ వల్ల మన స్కిన్ స్మూత్ అవ్వడమే కాకుండా గ్లో కూడా అవుతుంది. మనకి ఆ ఆయిల్ వల్ల తెల్ల వెంట్రుకలు ఏమైనా వచ్చేటివి కూడా ఉంటాయి, అవి రావు. ఆల్రెడీ ఉన్న తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. మీరు చేసుకోండి.